కక్ష ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే జగన్ చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టి 53 రోజులు జైలుకు పంపించారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఏ సిఐడి ఆయన్ను అరెస్టు చేసిందో అదే సిఐడి ఈ కేసులో చంద్రబాబు తప్పు లేదని, మిస్టేక్ ఆఫ్ యాక్ట్ కింద కేసు వాపస్ తీసుకున్నారని చెప్పారు. దర్యాప్తు సంస్థలు స్పష్టంగా స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏ అవినీతి మరక అంటలేదని చెప్పిన నేపథ్యంలో జగన్ తల ఎక్కడ పెట్టుకుంటారని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ కేసులో వీళ్ళు ఒక చెత్త కేసు రిజిస్టర్ చేశారు. ఆయనను 53 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. అప్పుడు పాపం చంద్రబాబు నాయుడు గారు మొత్తుకున్నారు, అయ్యా అందులో ఏమి లేదు, నా ప్రమేయం లేదు. అదే సిఐడి ఆఫ్టర్ థరో ఇన్వెస్టిగేషన్ దర్యాప్తుని కొనసాగిస్తూ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ గురించి కానీ ఎక్కడ కూడా వాళ్ళ ఇన్వెస్టిగేషన్లు ఎక్కడా పెట్టలేదు. ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? సాక్ష్యాలు లేకుండా, సందర్భం లేకుండా ఆయన మీద దొంగ కేసు, తప్పుడు కేసు పెట్టి 53 రోజుల జీవితాన్ని మీరు బలి చేశారు. ఈనాడు పనికిరాని దొంగ కేసు, తప్పుడు కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టి ఏమి సాధించారు? మీరు కక్షా కార్పణ్యంతో దొంగ కేసు పెట్టారని చెప్పగలిగారు. అంతగా తప్పితే ఏమైనా చేశారా మీరు? సిఐడి రిపోర్ట్, ఈడీ రిపోర్ట్ క్లియర్గా చెబుతున్నాయి. మీరు కోర్టుకు వెళ్ళారు, ఏసీబీ కోర్టులు వేశారు, రీఇన్వెస్టిగేట్ చేయమన్నారు, నో అన్నారు, సఫిషియెంట్. హైకోర్టుకు వెళ్ళారు, ఏం సాధించారు? భగవంతుడు చూస్తూ ఊరుకోవడం. నైతిక విలువలు ఉంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలి మీరు.